శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో మిథున రాశిలో మనకు రవి శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే చతుర్థంలో కేతు యొక్క ప్రభావము, భాగ్యంలో శనీశ్వరుడు, రాజ్యంలో రాహు, లాభస్థానంలో కుజుడు, వ్యయంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనిపిస్తోంది. మిథున రాశిలో మనకు బుధుడు, రవి, శుక్రుడు మూడు కలిసి ఉండడం వలన ఆర్థిక బలంలో కొత్త ఆలోచనలు రావడము, కొత్త వ్యవహారికంగా ఆలోచించడము, ఉద్యోగం అనుకోండి, ఉద్యోగం ఉంటుండగానే సైడ్ ఇన్కమ్ ఏం చేద్దామా, ఎక్స్ట్రా వర్క్స్ ఏం చేద్దామా, ఇంకెందులో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేద్దామనే ఆలోచనలో ఉద్యోగస్థంలో ఎవరు ఆర్థిక బలం పెంచుకోవడం చేసే ప్రయత్నాల్లో సైడ్ ఇన్కమ్ అంటే చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం మొదలెడతారు. అందులో సక్సెస్ఫుల్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలో పనిచేస్తాం, మీరు ట్రేడింగ్ చేసుకుంటారు ప్రైవేట్గా, అలాగే ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, సైడ్ బిజినెస్ ఏదో ఒక చిన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, అలా ఏమైతే చేస్తున్నారో అందులో ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కూడా ఒక అడుగు ముందుకు వేసి కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే ఈ బుధుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆలోచన కనిపెట్టగలిగితే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, ది మోర్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక పోతే ఉద్యోగం వ్యాపారం మనం మాట్లాడుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ వ్యాపారం కూడా కొంచెం అనుకూలంగానే కనబడుతున్నాయి. ఒక 10% ప్రాఫిటబుల్గా జరుగుతుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు అనమాట ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కానీ చేసి ట్రేడింగ్, షేరింగ్గా చేయడం ప్రయత్నించండి. నెంబర్ 5 లక్కీ నెంబర్గా మీకు పనిచేస్తుంది, కొంచెం బలోపేతంగా ఉంది. అలాగే మనం ముందుకు వస్తే మనకి ఏంటంటే శుభవార్తలు వింటారు, శుభకార్యం చేస్తారు, శుభకార్యం చేయడానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ముహూర్తాలు లేదు కాబట్టి మన గురించి ఎక్కువ ఆలోచించట్లే, కానీ దాని శ్రీకారం అయితే చుడతారు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కాబట్టి ఒక అడుగు ముందు వేయచ్చు. అలాగే మనం ముందుకు వెళ్తుంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మైన్స్, స్టోన్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వ్యాపారం చేసేవారు, అంటే గ్రానైట్స్ అనుకోండి, స్టోన్స్ అంటేను, అలాగే మైన్స్ అంటే గనుల మీద వ్యాపారం చేసే వాళ్ళకి మంచి రాబడిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శ్రీకారం చుట్టండి, సత్ఫలితాలు వస్తాయి. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. కొత్తగా ఎంట్రీ ఇచ్చే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యం చూసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధ అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మీ యొక్క ఆరోగ్యం విషయంలో. బట్ తల్లిగారి ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మళ్ళీ మీరు ఏంటంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళవలసి వస్తుంది 15 రోజులు. దానివల్ల ఇక బుధుడి యొక్క బలము పెరగడము, ఆలోచన శక్తి పెరగడము, చేసే ప్లాన్లో సక్సెస్ఫుల్ అవ్వడం, ఈ రకంగా రకరకాలుగా మీకు యోగాలు ఇస్తాం కాబట్టి ఆ విధంగా చేసుకుని వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.